సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వెల్కమ్ టు మండే టెస్ట్. ఈ వీక్ మండే టెస్ట్ లో కూడా విశేషాలు అంత ఇంట్రెస్టింగ్ గా లేవు. తెలుగు బాక్స్ ఆఫీస్ కి సంబంధించి విషాదమైన విశేషాలే ఉన్నాయి. ఎందుకంటే గడిచిన వీకెండ్ లో కూడా బాక్స్ ఆఫీస్ ఎలా తెల్లబోయింది కానీ ఇంప్రెస్ అటెన్షన్ అయితే ప్రేక్షకుల నుంచి తీసుకోలేకపోయింది. రిలీజ్ అవడానికి కొత్త సినిమాలు 3 రిలీజ్ అయ్యాయి. నోటెడ్ ఫిల్మ్స్, అందులో నోటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు. 2 సినిమాలకి బాగా పబ్లిసిటీ జరిగింది. అయినప్పటికీ కూడా ఆ సినిమాల్ని చూడటానికి ఆడియన్స్ థియేటర్స్ కి రాలా. కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీజన్స్ అయితే చాలా ఉన్నాయి. ఎండలు మండిపోతున్నాయి, ఐపీఎల్ నడుస్తుంది, ఇలాంటి రీజన్స్ చెప్పుకోవడానికి పెద్ద లిస్టే ఉంది. కాదు, ఒకటి మాత్రం ఉంటది. మెయిన్ రీజన్ వచ్చేసి కంటెంట్ కరెక్ట్ గా లేకపోవడం. కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా సినిమాలను ఎంకరేజ్ చేయడం కోసం, సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయడం కోసం థియేటర్స్ కి వస్తారు. అది లేదు. ఆ విషయానికి సంబంధించి అన్ని సినిమాలు ఫెయిల్ అయ్యాయి గడిచిన వీకెండ్ లో కూడా. అది బాక్స్ ఆఫీస్ కి పెద్ద దెబ్బ. సమ్మర్ సీజన్ మొత్తం ఆల్మోస్ట్ వేస్ట్ అయిపోయింది. కానీ ఇంకా టైం ఉంది. ఇంకా కొన్ని సినిమాల అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రాబోయే రోజుల్లో కూడా థియేటర్స్ కి వస్తున్నాయి. మరి ఆ సినిమాలో ఏ సినిమా ఆడియన్స్ అటెన్షన్ పట్టుకుని థియేటర్స్ కి రప్పిస్తుందో చూడాలి. గడిచిన వీకెండ్ లో చూసుకుంటే రిలీజ్ అయిన 3 సినిమాలు గోదావరి గట్టుపైన, సతీ లీలావతి, రేజా. ఈ 3 సినిమాలకి ఇంప్రెసివ్ అటెన్షన్ దొరకలేదు ప్రేక్షకుల నుంచి. గోదావరి గట్టుపైన ఈ సినిమా మీద కొన్ని అంచనాలు ఉన్నాయి. బాగా పబ్లిసిటీ చేశారు. యూత్ తలుచుకుంటే ఖచ్చితంగా ఈ సినిమాని చాలా పెద్ద హిట్ చేసి ఉండేది. సినిమాకి సంబంధించి పాజిటివ్ టాక్ వచ్చినట్టయితే, కంటెంట్ లో విశేషం ఉంది, మ్యాజిక్ ఉంది అని పబ్లిక్ లో పాజిటివ్ టాక్ క్రియేట్ అయినట్టయితే ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేదంటే మలయాళంలో వాలా 2 చూసింది చూడండి, అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది. అంత స్కోప్ ఉంది. ఎండ్లో ఐపీఎల్ యూత్ ని ఆపలేవు. వాళ్ళ కంటెంట్ నచ్చింది అంటే వచ్చేస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ అవుతారు, మెచ్యూర్డ్ ఆడియన్స్ అవుతారు, మాస్ ఆడియన్స్ అవుతారు, కానీ యూత్ ఆగదు. వాళ్ళకి సినిమా నచ్చింది, కంటెంట్ బాగుంది అంటే వచ్చేస్తారు థియేటర్స్ కి. ఏ విషయాన్ని పట్టించుకోరు, దేన్నైనా దాటి వచ్చేస్తారు. సో వాళ్ళలోకి వెళ్ళా, పాజిటివ్ టాక్ వెళ్ళా. అది సినిమాకి బాగా పబ్లిసిటీ చేశారు, మంచిగా జనాల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. కంటెంట్ విషయంగా మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. చాలా తక్కువ మంది మాత్రమే ఈ సినిమాలో ఉన్న కంటెంట్ గురించి పాజిటివ్ గా మాట్లాడటం కనపడింది. బట్ అది సరిపోలా. అది ఒక మంచి పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేయాలి. దాని మూలంగా సినిమా అనుకున్న రెస్పాన్స్ ని థియేటర్స్ లో తీసుకోలేదు. సినిమాకి బాగా ఎక్కువ ఖర్చు అయింది. ఎందుకంటే క్వాలిటీ కనపడుతుంది. పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు, జగద్బాబు గారు, లైలా, ఇలా స్ట్రాంగ్ కాస్టింగ్ ఉంది సినిమాలో. సో వర్కింగ్ డేస్ కూడా ఎక్కువ రోజు జరిగినట్టు తెలుస్తుంది. ప్రొడక్షన్ పరంగా చూసుకుంటే క్వాలిటీ కోసం ఖర్చు పెట్టారు, కానీ అది కలెక్షన్స్ గా మారలేదు. బ్యాడ్ లక్ అది. సుభాష్ చంద్ర, అతనికి షార్ట్ ఫిల్మ్ వరల్డ్ లో కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. అతన్ని ఇన్స్పైరింగ్ గా తీసుకుని చాలా మంది షార్ట్ ఫిల్మ్లు చేసేవాళ్ళు. ఇప్పటికీ అతను చాలా మందికి రోల్ మోడల్. షార్ట్ ఫిల్మ్స్ చేయాలి అనుకుంటున్న యంగ్స్టర్స్ కి, వనబీ డైరెక్టర్స్ కి. అతను మెయిన్ స్ట్రీమ్ సినిమాతో ఫస్ట్ టైం థియేటర్స్ కి వచ్చాడు. దానికోసం అందరూ, అంటే షార్ట్ ఫిల్మ్స్ తో పరిచయం ఉన్న వాళ్ళందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. బట్ అతను కంటెంట్ ని ఇంప్రెసివ్ గా క్రియేట్ చేయడంలో, బిగ్ స్క్రీన్ కి అవసరమైన కంటెంట్ ని ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేయడంలో కంప్లీట్ గా సక్సెస్ అయినట్టు అనిపించలేదు. అంటే జనాల రెస్పాన్స్ అలా ఉంది. బాగున్నట్టయితే మాత్రం వదిలిపెట్టేవాళ్ళు కాదు. చెప్తున్నాగా యూత్ వచ్చేసి సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లేవాళ్ళు. అలాంటి ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే హీరో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది యూత్ లో. సుమన్ ప్రభాస్ కి అతని కోసం వస్తారు. డైరెక్టర్ కి ఫాలోయింగ్ ఉంది, అతని కోసం వస్తారు. సినిమాలో కంటెంట్ కరెక్ట్ వర్కౌట్ అయినట్టయితే ఫ్యామిలీస్ వచ్చేవాళ్ళు. ఖచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అయి ఉండేది. కానీ అవలా. కారణం ఏంటి? ఏదో మిస్టేక్ ఉంది కంటెంట్ లో. దాని మూలంగానే సినిమా అనుకున్నట్టు పెర్ఫార్మ్ చేయలేదు. వీకెండ్ లో సోసోగానే వచ్చాయి కలెక్షన్స్. ఓపెనింగ్స్ కూడా యావరేజ్ గానే వచ్చాయి. ప్రీమియర్ చేశారు రిలీజ్ కు ముందు రోజు. వాటి నుంచే సినిమాకి డివైడ్ టాక్ మొదలైంది. ఓపెనింగ్ డే రోజున ఇంప్రెసివ్ గా అయితే కలెక్షన్స్ రాలా 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా. అరౌండ్ కోట్ వచ్చింది గ్రాస్ ఫస్ట్ రోజు. 2వ రోజున కూడా అంతే, 3వ రోజున కూడా అంతే. టోటల్ వీకెండ్ కంప్లీట్ అయిపోయేప్పటికి 3 రోజులు టోటల్ గ్రాస్ దగ్గరగా 3 కోట్లు ఉంది. షేర్ 1.5 కోటి మాత్రమే ఉంది. మండే రోజున రెస్పాన్స్ అసలు నిల్ అనే చెప్పాలి. ఆ రెస్పాన్స్ తో, ఆ కలెక్షన్స్ తో సినిమా లాంగ్ రన్ కంటిన్యూ చేస్తుంది, మంచి కలెక్షన్స్ తెచ్చుకుంటుంది అని చెప్పలేని పరిస్థితి. బిజినెస్ అయితే చిన్నగానే జరిగింది. అంటే తక్కువ టార్గెట్ పెట్టుకుంది. 5 కోట్ల లోపే, 4.5 కోట్లు ఎంతో ఉంది సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వాల్యూ. అయినా వీకెండ్ లోపల 1.5 కోటి మాత్రమే షేర్ వచ్చింది అంటే 3 కోట్లు ఫుల్ రన్ లో సినిమా వెనక తెచ్చుకోవడం అనేది కష్టమైన మ్యాటర్. సినిమాతో థియేట్రికల్ గా బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు నష్టపోయే పరిస్థితే. నష్టం అనే మాట వినపడుతుంది అంటే మండే టెస్ట్ లో గోదావరి గట్టుపైన మూవీ ఫెయిల్ అయిందనే చెప్పాలి. తర్వాత రేజర్, రవిబాబు గారు హీరోగా మళ్ళీ కమ్బ్యాక్ అవుతూ చేసిన సినిమా. ఆయన డైరెక్టర్. ఇక్కడ రవిబాబు గారు కూడా రిలీజ్ కు ముందు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇచ్చి సినిమాకి కొంచెం హైప్ తీసుకొచ్చారు. అంటే సినిమా గురించి జనాల్లో మాట్లాడుకునేట్టు చేశారు. అంతే, అంతవరకు చేయగలిగారు. కానీ థియేటర్స్ ఆడియన్స్ ని రప్పించలేదు. చాలా తక్కువ మంది మాత్రమే సినిమాని ఎంకరేజ్ చేయడానికి థియేటర్స్ కి వచ్చారు ఫస్ట్ రోజున. ఆ వెళ్ళిన వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్ టాక్ చెప్పలేదు సినిమాకి సంబంధించి. వైలెన్స్ ఎక్కువగా ఉంది, కంటెంట్ కరెక్ట్ గా లేదు, ఇంట్రెస్టింగ్ గా ఎంటర్టైన్మెంట్ లేదు అనే మాట్లాడారు. దాని ఎఫెక్ట్ 2వ రోజు నుంచే కనిపించింది. చాలా స్ట్రాంగ్ గా కనిపించింది. చాలా చోట్ల 2వ రోజున సినిమా ఆడుతున్న థియేటర్స్ లో షోలు క్యాన్సిల్ అయ్యాయి. ఎందుకంటే మినిమం టికెట్లు కూడా రాకపోతే షోలు క్యాన్సిల్ చేశారు కదా. అది పరిస్థితి. ఓవరాల్ గా వీకెండ్ తర్వాత విశ్లేషకుల రిపోర్ట్ ఏమిటి అంటే, రిలీజ్ ఖర్చులు కూడా రావు. కొన్ని చోట్ల పోస్టర్ అంటిస్తారు కదా, ఆ పోస్టర్ ఖర్చులు కూడా వెనక్కి రావు అని మాట్లాడటం కనిపించింది. నిజంగా బ్యాడ్ లక్ అది. రవిబాబు గారు చాలా ప్యాషనేట్ గా సినిమాని తీశారు. ఆయన ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ మేకర్. అందరిలో ఆలోచించారు, డిఫరెంట్ గా ఆలోచిస్తారు. డిఫరెంట్ గా ఉంటుంది ఆయన ఫిల్మ్ మేకింగ్. కాకపోతే ఎంత డిఫరెంట్ గా ఫిల్మ్ మేకింగ్ ఉన్నా కావాల్సింది కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా ఉండటం, ఎంటర్టైన్మెంట్ స్పెషల్ గా ఉండటం. కంటెంట్ కరెక్ట్ గా లేకుండా ఎంత డిఫరెంట్ గా ఫిల్మ్
ఫిల్మ్ మేకింగ్ చేసినా దానివల్ల ఉపయోగం ఉండదు, అంతే కదా. రవిబాబు గారు ఒకప్పుడు మ్యాజిక్ చేశారు, చిన్న చిన్న కాన్సెప్ట్లతో అద్భుతాలు చేశారు, ప్రేక్షకుల్ని డిఫరెంట్ గా ఎంటర్టైన్ చేశారు. బట్ ఎక్కడో లైన్ తప్పింది అయింది. కంటెంట్ క్రియేట్ చేయడానికి సంబంధించి ఎక్కడో ఆయన ట్రాక్ లో లేరు. దాని ఇంపాక్ట్ ఈ రేజా మూవీలో కూడా కనిపించింది. టెక్నికల్ గా బాగుంది కానీ కంటెంట్ ఇంప్రెసివ్ గా లేదు అన్నదే పబ్లిక్ టాక్. సో ఈ సినిమా కూడా నష్టాలు చూసే పరిస్థితి. నష్టం అనే మాట వినపడుతుంది అంటే రేజా మూవీ కూడా మండే డేస్ లో ఫెయిల్ అయిందనే చెప్పాలి. తర్వాత సతీ లీలావతి. ఈ సినిమాకి అట్రాక్షన్ ఏమిటి అంటే లావణ్య కొణిదెల ఆవిడ యాక్ట్ చేశారు, ఆవిడ అట్రాక్షన్. కానీ ఈ సినిమాకి సంబంధించి పబ్లిసిటీ ఇంట్రెస్టింగ్ గా జరగలేదు. ఎందుకని తెలియదు. ఆవిడ ఉన్నప్పటికీ జనాల్లోకి సినిమాని తీసుకెళ్ళడానికి సంబంధించి మూవీ థీమ్ సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు, ప్రాపర్ గా వాళ్ళకున్న అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. మెగా కోడలు సరిగ్గా ప్లాన్ చేసుకుంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగున్నట్టయితే బేబచ్చంగా పబ్లిసిటీ జరిగి ఉండేది. అది జైలా ఏదో రిలీజ్ చేసేసాం అయిపోయింది, ఓ ఫార్మాలిటీ కంప్లీట్ అయిపోయింది అన్నట్టుగానే రిలీజ్ చేశారు తప్పించి ఇంట్రెస్టింగ్ గా బాధ్యతగా సినిమాని ప్రమోట్ చేసి రిలీజ్ చేసినట్టు అనిపించలేదు. దాని ఇంపాక్ట్ కలెక్షన్స్ లో కనిపించింది. ఆ పైన సినిమాకి సంబంధించి కూడా ఇంట్రెస్టింగ్ టాక్ రాలా. కాన్సెప్ట్ అయితే బాగుంది, స్టోరీ పాయింట్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది, బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో తేడా ఉంది, కరెక్ట్ గా లేదు, ఆడియన్స్ ఇంప్రెస్ అవ్వలేదు. అవే చెప్పాయి రిపోర్ట్స్ అన్ని కూడా. ఈ సినిమాకి సంబంధించి కూడా పాజిటివ్ టాక్ పబ్లిక్ లో స్ప్రెడ్ అవ్వలేదు. స్ప్రెడ్ అవునప్పుడు ఏముంటుంది, ఆడియన్స్ ఎలా వస్తారు థియేటర్స్ కి? ఓ మాదిరి ఇంట్రెస్ట్ ఉన్న సినిమాకే ఆడియన్స్ ని థియేటర్స్ కి తీసుకురావడం చాలా కష్టమైన పని అయిపోయింది. పాజిటివ్ టాక్ క్రియేట్ అవ్వకపోతే, పబ్లిసిటీ సరిగ్గా జరగకపోతే, అటెన్షన్ క్రియేట్ అవ్వకపోతే ఆడియన్స్ అసలు ఆ సినిమా గురించి పట్టించుకోవడమే లేదు. అదే జరిగింది సతీ లీలావతి సినిమాకి సంబంధించి కూడా. ఫస్ట్ రోజున పొటాపోటీగా వచ్చాయి కలెక్షన్స్, రెండో రోజు నుంచి అసలు ఈ సినిమాను పట్టించుకోవడమే మానేశారు. థియేటర్స్ లో షోలు వెయిటింగ్ కూడా కష్టమైంది. ఈ సినిమాతో కూడా బిజినెస్ లో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళు గట్టిగా నష్టపోయే పరిస్థితి. మండే టెస్ట్ లో సతీ లీలావతి ఈ సినిమా కూడా ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఒకటి ఇండియా మొత్తం మీద బాగా ఆడుతున్న సినిమా, ఏ ఇండస్ట్రీలోనూ సరిగ్గా సినిమాలు ఆడుతున్న పరిస్థితి కనిపించట్లేదు. కరా కూడా సెకండ్ వీకెండ్ లో చేతులెత్తేసింది తమిళనాడులో కూడా. అంటే అక్కడ తలపతి విజయ్ ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి హాట్ ఇంట్రెస్టింగ్ విశేషాలు నడిచాయి తమిళనాడు అంతా కూడా. సో ఆడియన్స్ ప్రజలు అందరూ కూడా ఎక్కువ దాని మీద దృష్టి పెట్టి, విజయ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన విశేషాల మీద దృష్టి పెట్టి సినిమాల గురించి పట్టించుకోలేదు. అది ధనుష్ కరా మూవీకి పెద్ద దెబ్బ అయింది. సెకండ్ వీకెండ్ లో అసలు మినిమం కలెక్షన్స్ ని రిపోర్ట్ చేసింది. సినిమా లాస్ అయ్యే పరిస్థితి మనం గడిచిన వీకెండ్ లోనే చెప్పుకున్నాం. క్లియర్ గా ఈ సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు గట్టిగా నష్టపోయే పరిస్థితి. తలపతి విజయ్ తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అటు తమిళంలో ఉన్న ప్రజలే కాదు, తమిళంలో ఉన్న మూవీ లవర్సే కాదు, తెలుగు మూవీ లవర్స్, తెలుగు ప్రజలు కూడా ఈ విషయానికి సంబంధించి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ విషయాన్ని అందరూ గడిచిన వీకెండ్ లో సీరియస్ గా తీసుకుని ఆసక్తి ప్రదర్శించారు. అదే పెద్ద టాపిక్ అయిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, అటు తమిళనాడులోనూ, టోటల్ సౌత్ ఇండియా అంతా కూడా విజయ్ సీఎం అవడం అనే మ్యాటర్ మీద ఎక్కువ ఆసక్తి నడిచింది. అది కొంతవరకు సినిమా కలెక్షన్స్ మీద కూడా పడింది అని చెప్పొచ్చు. లాస్ట్ వీక్ నేను ఒక సినిమా గురించి మాట్లాడటం మిస్ అయ్యాను. సాయి పల్లవి హిందీలో సినిమా చేశారు ఏక్ దిన్. ఘోరంగా పెద్ద డిజాస్టర్ అయింది హిందీలో ఆ సినిమా. ఆ సినిమాని చూడటానికి ఆడియన్స్ అసలు థియేటర్స్ కి రాలా. సాయి పల్లవి కొత్త, అమీర్ ఖాన్ కొడుకు, అతన్ని చూడటానికైనా థియేటర్స్ కి రావాలి కదా ప్రేక్షకులు, రాలా. పబ్లిసిటీ బాగానే చేశారు. అమీర్ ఖాన్ కూడా ఎమోషనల్ గా సినిమా ప్రీమియర్స్ చూసి రియాక్ట్ అయ్యాడు, కానీ పట్టించుకోవాలా. ఏక్ దిన్ లో కంటెంట్ కి సంబంధించి కూడా అంత పాజిటివ్ రివ్యూస్ రిపోర్ట్స్ రాలా. అది కూడా ఇంపాక్ట్ చూపించింది. సాయి పల్లవి ఉంది కాబట్టి సౌత్ లో సినిమాకి మంచి కలెక్షన్స్ రావచ్చేమో అనుకున్నారు. తెలుగులో కూడా రిలీజ్ చేశారు, అయినా ఆ సినిమాకి ప్రేక్షకుల నుంచి ఆదరణ దొరకలేదు. సాయి పల్లవి ఉన్నా కూడా ఈ సినిమాను పట్టించుకోకపోవడం అనేది కొంచెం ఆశ్చర్యం కలిగించిన మ్యాటరే. కానీ సాయి పల్లవిని ఇలా చూడాలనుకోలేదు ఏమో తెలుగు ఆడియన్స్, తమిళ ఆడియన్స్, సౌత్ లో ఉన్న ఆడియన్స్. ఆవిడే చెప్పింది ప్రీమియర్ అయిన తర్వాత నాకు అనిపించింది ఈ క్యారెక్టర్ కి నేను కరెక్ట్ కాదు అని. సో ఆవిడ ఒపీనియన్ అంత స్ట్రాంగ్ గా లేనప్పుడు ఆడియన్స్ కి ఎలా కాన్ఫిడెన్స్ వస్తుంది సినిమాలో ఆవిడని చూసి ఎంటర్టైన్ అవుతాం, మంచి ఎంటర్టైన్మెంట్ తీసుకుంటామని. దాని రిజల్ట్ చాలా స్పష్టంగా కనిపించింది. హిందీ సినిమా ఇండియా వైడ్ వేల థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. అలాంటి సినిమాకి కలెక్షన్స్ 3 కోట్లు అంటే చాలా దారుణమైన విషయం. పెద్ద డిజాస్టర్ ఈ సినిమా. సెకండ్ వీకెండ్ లో చూసుకుంటే కోట్ వచ్చింది గ్రాస్, అంతే. అసలు పట్టించుకోలేదు, కంప్లీట్ గా రిజెక్ట్ చేశారు. ఇది సాయి పల్లవి కెరియర్ లో ఒక మర్చిపోలేని చేదు అనుభవం అని చెప్పొచ్చు. ఏక్ దిన్. హిందీలో రామాయణ్ మూవీలో సీతగా నటిస్తున్నారు. మరి ఆ పాత్రకు సంబంధించి ఆవిడకి ఎలాంటి అప్రిసియేషన్స్ వస్తాయో చూడాలి. ఆ పాత్రలో మాత్రం శ్రద్ధగా బాధ్యతగా యాక్ట్ చేశారు ఆవిడ. అంటే యాక్టర్ కే నేను కరెక్ట్ కాదేమో అని అనిపించింది అంటే ఆ పాత్ర ఫెయిల్ అయినట్టే. సో దాని ఇంపాక్ట్ ఈ సినిమా కలెక్షన్స్ మీద కనిపించింది. ఏక్ దిన్ దారుణమైన డిజాస్టర్ గా ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తుంది. రాజా శివాజీ ఈ ఒక్క సినిమాని ఇండియా మొత్తం మీద అద్భుతంగా ఆడుతుంది. మరాఠీలో అదరగొట్టేస్తుంది. రితేష్ దేశ్ముఖ్ ఇంప్రెస్ చేశారు. తన డైరెక్షన్ తోను శివాజీ పాత్రలో నటించి మరాఠీ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారు. దానికి తగ్గట్టే మంచి రిజల్ట్ తీసుకున్నారు. ఇప్పటి వరకు సినిమా 80 కోట్లకు పైన గ్రాస్ రిపోర్ట్ చేసింది. త్వరలోనే 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అవుద్ది. మరాఠా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి 100 కోట్ల గ్రాస్ రిపోర్ట్ చేయడం అనేది చాలా పెద్ద విశేషం. అలా రికార్డ్ బ్రేకింగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది ఆ సినిమా. మైఖేల్ ఇంగ్లీష్ మూవీ, ఇది కూడా ఇండియా వరకు ఇంప్రెసివ్ కలెక్షన్స్ రిపోర్ట్ చేసింది. ఇప్పటి వరకు 65 కోట్ల వరకు గ్రాస్ రిపోర్ట్ చేసింది. బాగా నడుస్తుంది. మైఖేల్ మూవీని కొంతమంది ప్రేక్షకులు చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. ఆ సినిమా కొన్ని మల్టీప్లెక్స్ లకి ఫీడింగ్ ఇస్తుంది. అంతేగాని లోకల్ సినిమాలు, లోకల్ టాలెంట్ ఈ సమ్మర్ సీజన్ లో అంత పెద్దగా ఇంప్రెస్ చేయట్లేదు. సో ప్రేక్షకులు ఐపీఎల్ ని ఫాలో అవుతూ ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సూన్ పెద్ద సినిమాలు వస్తున్నాయి. నెక్స్ట్ వీక్ సూర్య, కరుప్పు, తెలుగులో వీరభద్రుడు రిలీజ్ అవుతుంది. ఆ సినిమాతో మళ్ళీ ప్రేక్షకులు థియేటర్స్ కి రావడానికి ఆసక్తి ప్రదర్శిస్తారు అనుకుందాం. కంటెంట్ బాగుంటే, టాక్ వస్తే ఖచ్చితంగా సూర్యని ఎంకరేజ్ చేయడానికి తెలుగు ఆడియన్స్ వస్తారు. సో చూడాలి మరి నెక్స్ట్ వీక్ వీరభద్రుడు మూవీకి ఎలాంటి రివ్యూలు పడతాయో, ఎలాంటి టాక్ వస్తుందో. నెక్స్ట్ వీక్ మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ సినిమా ప్రిజం.